అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎల్పి సెట్ వాళ్ళకి హిందీ భాషా కా ఇతిహాస్ దాని గురించి చెప్తానండి. ఇంతకుముందు మనం హిందీ సాహిత్యక ఇతిహాస్ చెప్పుకున్నాం. ఇప్పుడు హిందీ భాషా కా ఇతిహాస్. కేవలం నేను ఇంపార్టెంట్ చాప్టర్సే చెప్తున్నాను, కొద్దిగా గమనించగలరు. మనం భారతీయ భాషా పరివార్ చూసినట్లయితే భారతీయ భాషా పరివార్ చూసినట్లయితే పరివార్ అంటే కుటుంబం అండి, అందరు కలిసి ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క పరివార్లో కూడా చాలా భాషలు కలిసి ఉంటాయి. ఇవి మనకు 4 టైప్స్ అండి. ఒకటి భారతీయ భాషా పరివార్, ఆగ్నేయ ఆస్టిక్ పరివార్ ఒకటి. రెండు ఇది వచ్చేసి మన అండమాన్ నికోబార్ ఐలాండ్, దీంట్లో 3 రకాలు కూడా ఉన్నాయి. అవి మనకు అనవసరం అండి, ముందు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. దాని తర్వాత వచ్చేసి మనకు రెండోది వచ్చేసి తిబ్బతి చీనీ పరివార్, ఓకేనా. ఇది ఆస్టిక్ పరివార్. ఇంకా 3 వచ్చి మనకు ద్రవిడ పరివార్. ఇక్కడ మనకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వస్తుందండి, ఈ ద్రవిడ పరివార్ కింద. దాని తర్వాత ఆర్య భాషా పరివార్. 4 వచ్చి ఆర్య భాషా పరివార్ అన్నమాట. ఈ ఆర్య భాషా పరివార్, మళ్ళీ ఆర్య భాషా పరివార్ కింద తీసుకున్నట్లయితే మనకు ఒక 3 రకాలు ఉన్నాయండి. ఇవి మనం చూస్తాము. ఒకటి ఇరానీ శాఖ ఒకటి. దీంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయంటే 3 శాఖలు ఉన్నాయండి. ఇరానీ అంటే ఆర్య భాషా పరివార్లో 3 శాఖలు ఉన్నాయి. ఇరానీ భాషా పరివార్ ఒకటి అంటే శాఖ ఒకటి. తర్వాత దర్ద్ శాఖ అంటారు, దర్ద్ శాఖ. ఇది వచ్చేసి మనకు దర్ద్ అంటే ఏం లేదంటే పర్వత్ అండి. ఇది పామీర్ నుంచి మధ్యోత్తర పంజాబ్ వరకు అన్నమాట, అంతవరకు ఈ యొక్క భాషను వాడుతుంది, దర్ద్ భాష. నెక్స్ట్ వచ్చేసి మనకు భారతీయ భాషా శాఖ అండి, భారతీయ భాషా శాఖ. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇవి మనకు మళ్ళీ 3 రకాలండి. ఇవి ఈ భారతీయ భాషా పరివార్ శాఖ చూసినట్లయితే మనకు ఒకటి వచ్చేసి వైదిక సంస్కృత్. ఈ వైదిక సంస్కృత్, దీని తర్వాత వచ్చినటువంటి లౌకిక సంస్కృతి అన్నమాట. ఈ వైదిక సంస్కృతిలో వేదాల కాలం నాటిది అన్నమాట. అప్పుడు సంస్కృత భాష అనేటువంటిది ప్రావీణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాచుర్యంలో వాడేటువంటి వాళ్ళు. ఇది ప్రజలకు కష్టమైపోయింది. ఎందుకంటే పాణిని దీంట్లో ఏం చేశాడంటే వ్యాకరణ నియమాలను కష్టతరం చేశాడు అన్నమాట. ఎవరైనా తప్పు చెప్పినట్లయితే కఠినంగా శిక్షించేవాళ్ళు. ఆ విధంగా పాణిని వ్యాకరణ సూత్రాలను కఠినంగా చేసిన తర్వాత వైదిక సంస్కృతి అండి. పాణిని వ్యాకరణ సూత్రాలను కష్టతరం చేసిన తర్వాత ఇది జనాల నుంచి దూరం అయిపోయింది. దాని తర్వాత వెంటనే ఏం చేశారంటే దీని యొక్క వైదిక సంస్కృతి సమయం చూసినట్లయితే మనం దాదాపు 1500 ఈస్వీ పూర్వం నుంచి అన్నమాట. ఈస్వీ పూర్వం నుంచి 500 ఈస్వీ పూర్వం తక్కువ చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ పుట్టి వచ్చేసి సంస్కృత వ్యాకరణకి నిర్మాత అంటే పాణిని అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సమయం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ వైదిక సంస్కృతి కష్టం అయిపోయిందో లౌకిక సంస్కృతికి వచ్చారు. ఇవి కూడా కొద్దిగా జనాలు కష్టమైందండి. ఈ భాష కూడా కొద్దిగా మార్పు చేర్పు చేసినప్పుడు కూడా. దాని తర్వాత మనకు జన భాషకు ప్రాచుర్యం పొందింది, గ్రామీణ భాషకు ప్రాచుర్యం పొందింది అన్నమాట. వెంటనే అప్పుడు ఏం చేశారంటే పెహ్లీ ప్రాకృత్. దీని సమయం చూసినట్లయితే 500 ఈస్వీ పూర్వం నుంచి 300 ఈస్వీ పూర్వం తక్కువ అన్నమాట. అర్థమవుతుందా? పెహ్లీ ప్రాకృతికి ఇంకో పేరు వచ్చి పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. పెహ్లీ ప్రాకృతిక దూసరా నామ్ పాలి అన్నమాట. పాలి అంటే 2 అర్థాలు వస్తాయండి. ఒకటి పల్లి అంటారు, అంటే పల్లి నుంచి వచ్చిందని పాలి అంటారు. దాని తర్వాత మనకు వచ్చేసి గ్రామ భాష అంటారండి. ఇది జనాలు అద్భుతంగా ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పాలీ భాషలో ముఖ్యంగా బుద్ధ భగవాన్ యొక్క రచనలు అనేటువంటి జరిగినాయి. వారి యొక్క చెప్పినటువంటి ఏదైతే మంచి సూక్తులు ఉంటే వాటిని నిర్మించడం జరిగింది. దీంట్లో ఈ పాలీలో తద్భవ పదాలు ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ పెహ్లీ ప్రాకృతి పాలి అంటారు. తర్వాత మనం చూసినట్లయితే దూసరి ప్రాకృత్.
దూసరి ప్రాకృత్ అన్నమాట. ఈ దూసరి ప్రాకృత్ ఏమవుతుందంటే ఇక్కడ వరరుచి రాశాడు అన్నమాట గ్రామర్ దీనికి, వరరుచి. ఓకేనా, వరరుచి ఏం చేశాడంటే వ్యాకరణాన్ని నియమించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. దీని సమయం చూసినట్లయితే దాదాపు 300 ఈస్వీ పూర్వం నుంచి దాదాపు వచ్చేసి ఏక్ ఈస్వీ తక్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే తీసరి ప్రాకృతి వస్తుందండి, తీసరి ప్రాకృతి. దీనికోసం ఇంత చెప్పానండి. ఈ తీసరి ప్రాకృతికి ఇంకొక పేరే అపభ్రంశ్. ఈ బిట్ ఎక్కడ ఇస్తారని చెప్పి టెన్షన్ పడి చెప్పాను. తీసరి ప్రాకృతిగా దూసరా అపభ్రంశ్ అండి. ఈ అపభ్రంశ్ సమయం చూసినట్లయితే మనం దీని యొక్క సమయం చూసినట్లయితే ఏక్ ఈస్వీ సే లేకర్ 1000 ఈస్వీ తక్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఈ ప్రాకృతి అంటే ప్రాకృత భాషలు ఏదైతే ఉన్నాయో, పహలీ ప్రాకృతి, దూసరి ప్రాకృతి, తీసరి ప్రాకృతి ఏదైతే ఉన్నాయో, ఈ 3 భాషలు దాదాపు 1500 సంవత్సరాల్లో లిటరేచర్ జరిగిందండి అద్భుతంగా. దాని తర్వాత ఈ తీసరి ప్రాకృతి ఏం చేశారంటే, ఈ తీసరి ప్రాకృతి నుంచి మనం ఒక అపభ్రంశలు అనేవి మొదలవుతాయి. అపభ్రంశల్లో తీసరి ప్రాకృతి అపభ్రంశ అంటారు కాబట్టి ఈ అపభ్రంశల రకాలు చెప్పుకుంటాం. ఒకటి శౌరసేని అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది సూరసేన్, మధుర ఆ ప్రాంతంలో మాట్లాడతారు. దీంట్లో ఉన్నటువంటి భాషలో మనం చూసినట్లయితే ఒకటి పశ్చిమ హిందీ అండి, పశ్చిమ హిందీ. మీకు ఎలా అడుగుతాడంటే పశ్చిమ హిందీ కిస్ అపభ్రంశ से उत्पन्न हुई, शोरसेन से. దాని తర్వాత రెండు వచ్చేసి గుజరాతీ. దాని తర్వాత 3 వచ్చేసి రాజస్థానీ. ఈ విధంగా అండి. తర్వాత 2 వచ్చేసి అర్ధమాగధి నుంచి పూర్వీ హిందీ వచ్చిందండి, పూర్వీ హిందీ. ఓకేనా. 3 వచ్చేసి బ్రాచెడ్ నుంచి సింధీ వచ్చిందండి, బ్రాచెడ్ నుంచి ఏమొచ్చింది, సింధీ వచ్చిందండి. ఇంకా 4 వచ్చేసి పైశాచి. దీన్ని పిశాచి భాష కూడా అంటారు, వేదాల కాలం ఎక్కువ వాడేటువంటి వాళ్ళు. పైశాచి నుంచి పంజాబీ ఒకటి, దాని తర్వాత లహందా ఒకటి, గుర్తుపెట్టుకోండి. 5 వచ్చేసి మహారాష్ట్రీ. ఈ మహారాష్ట్ర నుంచి మరాఠీ వచ్చిందండి. దాని తర్వాత 6 వచ్చి మాగధి. దీని నుంచి ఏమొచ్చిందంటే బిహారీ. దాని తర్వాత బెంగాలీ. దాని తర్వాత వచ్చి అస్సామియా. దాని తర్వాత ఒడిశా. ఇలాంటివి వచ్చాయన్నమాట. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సౌరసేని, అర్ధమాగధి, బ్రాచెడ్, పైశాచి, మహారాష్ట్ర, మాగధి. నెక్స్ట్ కస్ అండి, 7 కస్ అంటారు. 7 ఇక్కడ రాయినా కస్ నుంచి ఏమొచ్చిందంటే పహాడీ వచ్చిందండి, పహాడీ. ఓకే. ఈ విధంగా అండి ఇక్కడ చూసినట్లయితే 7 అపభ్రంశలు అండి. తీసరి ప్రాకృతి అంటే అపభ్రంశ అంటారండి. తీసరి ప్రాకృతిక దూసరా అపభ్రంశ అన్నమాట. దీంట్లో సమయం వచ్చి ఏక్ ఈస్వీ సే లేకర్ 1000 ఈస్వీ తక్ అన్నమాట. తర్వాత మనకు ఆదికాల ఎన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టు 7 అపభ్రంశలు అండి. సౌరసేని, అర్ధమాగధి, బ్రాచెడ్, పైశాచి, మహారాష్ట్రీ, మాగధి, కస్ అన్నమాట. సౌరసేని నుంచి పశ్చిమ హిందీ, గుజరాతీ, రాజస్థానీ వచ్చింది. తర్వాత అర్ధమాగధి నుంచి పూర్వీ హిందీ, బ్రాచెడ్ నుంచి సింధీ, పైశాచి నుంచి పంజాబీ, లహందా, మహారాష్ట్ర నుంచి మరాఠీ, మాగధి నుంచి బిహారీ, బెంగాలీ, అస్సామియా, ఒడిశా. దాని తర్వాత వచ్చి కస్ నుంచి పహాడీ. ఈ విధంగా 7 అపభ్రంశల నుంచి ఎన్ని ఉపభాషలు అనేటువంటి మనకు చూసుకున్నట్లయితే ఎన్ని భాషలు వచ్చాయంటే 1, 2 చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అన్నమాట. అంటే 7 అపభ్రంశల నుంచి 13 లాంగ్వేజెస్ వచ్చాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అడిగేది ఎట్లా అడుగుతాడంటే పూర్వీ హిందీ కిస్ అపభ్రంశ ఉత్పన్న హుయి అంటే అర్ధమాగధి, బిహారీ కిస్ అపభ్రంశ ఉత్పన్న హుయి అంటే మాగధి, ఇలా అడుగుతాడు అన్నమాట. కస్ అపభ్రంశ నుంచి కస్ అపభ్రంశే కిస్ భాష ఉత్పన్న హుయి అంటే పహాడీ. ఇవి ఇట్లా ఖచ్చితంగా నాకు తెలిసి 1 or 2 బిట్స్ వస్తాయండి. దీని తీసరి ప్రాకృతి కోసం, పాలీ కోసం చెప్పానండి, ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఒక బిట్ అడుగుతాడని ఉద్దేశం చెప్పాను. ఇక్కడ అపభ్రంశ యొక్క వ్యాకరణ రాసింది ఎవరంటే హేమచంద్ర. ఇతను ఏం చేశాడంటే
హేమచంద్ర శబ్దానుశాసన అనేసి హేమచంద్ర శబ్దానుశాసన అనేటువంటిది రాశాడన్నమాట అపభ్రంశుల వ్యాకరణం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తీసిరి ప్రాకృత అపభ్రంశ కంపల్సరీ బిట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మనకు ఏం చెప్తున్నాడు, ఏం వస్తున్నాయి దీంట్లో అనేది తెలుస్తుంది. కేవలం ఇది ఎల్పీ సెట్కే కాదండి, టెట్, డిఎస్ అందరికీ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.